సార్ నమస్తే సార్. నమస్కారం అండి. 3 days నుంచి అబ్జర్వ్ చేస్తా ఉన్నాను సార్. రీసెంట్ గా మీరు పాదయాత్ర చేశారు కదా? అవును సార్. అంతమంది జనాలు ఎట్లా వచ్చారు సార్? అసలు ముస్లిం నుంచి కావులికి వచ్చే దగ్గర మధ్యలో చెరువు ఉంటుంది. అవును. ఆ చెరువు దగ్గర రోడ్లు చూస్తే అసలు మంచిగా అనిపించకపోతుండే. ముస్లిం టు కావలికి వచ్చే రోడ్డు కూడా 4-way చేయబోతా ఉన్నారంట కదా? 4 lanes కాదు, అంటే వాళ్ళు చెప్పింది ఆ 9 చేస్తామన్నారు. అంటే ఇక రోడ్లు వేస్తామని చెప్పలా. 4 దిక్కుల్లాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపలా కాస్తున్నారు. స్కూల్స్ మీద కూడా వాళ్ళ పార్టీకి కలర్, ప్రభుత్వ కార్యాలయాల మీద కూడా వాళ్ళ పార్టీకి కలర్. ఆవు గడ్డి మేస్తే గడ్డిలో తేడా వచ్చిందని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ప్రజలకి సందేశం ఇస్తున్నాడు అంటే అందుకనే వస్తుంది. నేను మీ భవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణ రెడ్డి గారితో ఉన్నాం. వారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? సార్ సూపర్ ఉందన్న. థ్యాంక్ యూ. అయితే నేను ఒక 3 days నుంచి అబ్జర్వ్ చేస్తా ఉన్నాను. కావలి ఎమ్మెల్యే ఎలాంటి వారు, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఇట్లని చెప్పి మీ నియోజకవర్గంలో ఉన్న చాలా మందికి అడుగుండే. వాళ్ళందరూ కావలి ఎమ్మెల్యే చాలా మంచి వాళ్ళు, మాకు రోడ్ వేస్తా ఉన్నారు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఇట్లని చెప్పంటా ఉన్నారు. సో దాని గురించి ఏమంటారు సార్ మీరు? నన్ను గుర్తించి నాకు టికెట్ ఇచ్చి గెలిపించిన వ్యక్తులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు. వారిద్దరు ఇచ్చినటువంటి స్ఫూర్తి ధైర్యంతోనే ఈ 18 నెలల కాలంలో నేను కావలికే సేవ చేయాలనే ఒక దృఢ సంకల్పంతో పనిచేస్తున్నా. నా వ్యాపారాలు అన్నీ పక్కన పెట్టి ఈరోజు నిరంతరం ప్రజల కోసమే ఉన్నా, కావలి అభివృద్ధి కోసమే ఉన్నా, కావలిని అభివృద్ధి అనేటువంటి ధ్యేయంతో పనిచేస్తున్నాను. కాబట్టి ఈరోజు నేను ప్రజల్లో అలా ముందుకు పోగలిగాను అనేది నా నమ్మకం అండి. సార్ రీసెంట్ గా మీరు పాదయాత్ర చేశారు కదా? అవును సార్. అంతమంది జనాలు ఎట్లా వచ్చారు సార్? అసలు అంతా, అసలు నేను మీతో పాటు తిరుగుండే, నేను చూశాను కూడా. అంత జనాలు నేను ఇప్పటి వరకు అంటే లొకేషన్ వచ్చినప్పుడు చూసినాను, మళ్ళీ మీరు పాదయాత్ర వచ్చినప్పుడు చూసినాను. చాలా మంది జనాలు, చదువుకునే పిల్లలు, మీకు అంత నవ్వుతూ మాట్లాడము, ఫోటో దిగడము. అంటే లోకేష్ గారు నా అనుకున్నారనే ఒక ధైర్యం, చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు, ఇవి రెండు నన్ను నడిపించాయి. లోకేష్ గారు పాదయాత్ర అనేది ఒక చరిత్ర. అందరూ అనుకోవచ్చు అందరు పాదయాత్రలు చేశారు, అలాగే చేశాడని అందరూ అనుకోవచ్చు. కానీ లోకేష్ గారు యాత్ర చేసే నాటికి దౌర్జన్యాలు, దుర్మార్గాలు, బెదిరింపులు, భయాందోళనలు, ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటికి రావాలంటేనే భయపడేటువంటి పరిస్థితులు, ఆ టైంలో పుట్టుకొచ్చిన వ్యక్తి లోకేష్ గారు. అందుకే రాష్ట్ర ప్రజలందరూ కూడా వయసుతో తారతమ్యత లేకుండా అందరూ ఆయన హక్కును చేర్చుకున్నారు. ఎప్పుడెప్పుడు మా ప్రాంతానికి వస్తారని ఎదురు చూశారు. కాబట్టి ఆ విధంగా యువగళం యాత్ర సాగింది. ఆ స్ఫూర్తితోనే ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ ఫ్రంట్కి పట్టం కట్టారు, రామరాజ్యాన్ని అందించారు. ఆ స్ఫూర్తిని మనం నిదర్శనంగా తీసుకొని మనం నిరంతరం కూడా దాని మీద పనిచేయాల్సిన అవసరం, మా బాధ్యత మా మీద ఉంది. కాబట్టి 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత అదే స్ఫూర్తితో మళ్ళా మనం యాత్రను చేసి లోకేష్ గారు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా సక్రమైనవి. కాబట్టి ఈరోజు విద్యా మంత్రిగా, అదేవిధంగా ఐటీ మంత్రిగా ఆంధ్రప్రదేశ్ ప్రగతి కోసం ఆయన పడేటువంటి తపన, ఆయన తీసుకునే నిర్ణయాలు, ఇవి రెండు కూడా చాలా గొప్పయని, ఆయన ఆలోచనలకి మా కావలి నియోజకవర్గం ఎప్పుడు అండగా ఉండాలని, ఆ స్ఫూర్తిని ఇవ్వాలనే ఉద్దేశంతోనే మేము యువగల స్ఫూర్తి యాత్రను పెట్టడం జరిగింది. సార్ నేను ఎలక్షన్ కి ముందు కావలికి వచ్చినప్పుడు మన ఇక్కడ చెరువు ఉంటుంది కదా, ముస్లిం నుంచి కావలికి వచ్చే దగ్గర మధ్యలో చెరువు ఉంటుంది. ఆ చెరువు దగ్గర రోడ్లు చూస్తే ఆ చెరువు అసలు మంచిగా అనిపించకపోతుండే. అంటే మీరు ఎమ్మెల్యే అయిపోయాక ఆ చెరువు అంతా మంచిగా చేపించారు.
అంటే అది కూడా మన ఎక్స్ఎమ్మెల్యే ఇంటి ముందే ఉంది. అవునండి. సో దీని గురించి ఏమైనా చెప్పారా సార్? అంటే ఎక్స్ఎమ్మెల్యే ఇంటి ముందే మీరు అభివృద్ధి కార్యక్రమాలు చెప్పి చూపించారు గిట్లని చెప్పి అంటే వాళ్ళు నిద్ర లేచిన నుంచి దౌర్జన్యాలు, గంజాయి అమ్ముకోవటం, ఎవరన్నా అభివృద్ధి చేస్తుంటే ఆటంకపరచటం, ప్రజల ఆస్తులని దోచుకోవటమే ధ్యేయంగా పెట్టుకున్నారు. అభివృద్ధి అనేది మాకు ఎక్కడ పార్టీలతో పని లేదు, ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా పెట్టుకున్నాం అనే ఒక నినాదంతో ఆయన ఇంటి ముందనే మేము ఈరోజు అభివృద్ధి కార్యక్రమాన్ని చూపించాం. మొదట ఆయన ఇంటి ముందు ఉన్నటువంటి రోడ్డు వేసి చూపించాం. ఈ రోజున కావలి ప్రజలు ఆహ్లాదకరమైన వాతావరణంలో వాకింగ్ చేసేటట్టు, అదేవిధంగా యువత కానీ అందరూ కూడా జిమ్ చేసుకునేటట్టు, పిల్లలందరూ కూడా ప్లే గ్రౌండ్లో ఆడుకునేటట్టు, అందరికీ అనుకూలంగా ఉండేటువంటి మందాడి చెరువు ట్యాంక్ పైన వాటర్ బాడీ పక్కన అందరూ కూడా ఆనందంగా ఉండేటట్టు ఈరోజు వ్యక్తిగత నిధులతో, ప్రభుత్వ నిధులతో, దాతల నిధులతో ఈ రోజున చెరువులో మా తల్లి తెలుగు విగ్రహాన్ని కూడా మేము ప్రతిష్ఠిస్తున్నాం. లేజర్ షోలు కూడా పెట్టబోతున్నాం. బోటు క్లబ్ కూడా పెట్టి కావలి ప్రజలు సాయంత్రం పూట సేద తీరేదానికి ఒక పార్కు లాగా దాన్ని తయారు చేయబోతున్నాం. ఎక్స్ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి ఇంటి ముందు ఆయన మనసు చూస్తే కల్మషం, ఆయన ఇంటి ముందు చూస్తే నిర్మలమైనటువంటి ప్రశాంతమైన వాతావరణం అందిస్తే అప్పటికైనా ఆయనలో మార్పు వచ్చి ఆయన కూడా ప్రశాంతంగా ఉంటాడని మొట్టమొదటి కార్యక్రమంలో ఆయన ఇంటి ముందునే ఈరోజు పార్కుని ఏర్పాటు చేస్తున్నా. సూపర్ సార్. అయితే నా ముసునూరు టు కావలికి వచ్చే రోడ్డు కూడా 4-వే చేయబోతా ఉన్నారంట కదా, సో ఇది వాస్తవం కదా సార్? ఇది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మా కావలి విజయవాడలో ఉండే గాంధీ రోడ్డు తర్వాత పెద్ద రోడ్డు ఈ రాష్ట్రంలో మా రోడ్డు కావలి రోడ్డు 9.4 కిలోమీటర్ స్ట్రైట్ గా ఉన్నటువంటి ఏకైక రోడ్డు కావలి రోడ్డు. ఈ రోడ్డు నిర్వీర్యమైపోయి ఉంటే నేను దీన్ని 3 స్ట్రెచ్లుగా తీసుకొని భాష్యం స్కూల్ కాడి నుంచి మద్దూరుపాడు వరకు నేషనల్ హైవే వాళ్ళ చేత డ్రైన్ టు డ్రైన్ రోడ్డు కొత్తగా ఏర్పాటు చేశాం. ఇది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నెలకల్లా ప్రారంభించాం, ఇప్పుడు కంప్లీట్ అయింది. అతి తొందరలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు, రోడ్డు రవాణా శాఖ మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారి చేత ఓపెన్ చేయడానికి సిద్ధం చేస్తున్నాం. ఓకే. అదేవిధంగా కలికి యానాదిరెడ్డి బొమ్మ దగ్గర నుంచి భాష్యం స్కూల్ వరకు 2వ స్ట్రెచ్ కింద ఆల్రెడీ ఉన్నటువంటి సీసీ రోడ్డుకి డ్రైన్కి మధ్య మట్టి ఉంటే టౌన్లో దుమ్ము లేయకూడదని ఆ స్ట్రెచ్ను కూడా ఈరోజు సీసీ ఫేవర్ ద్వారా మా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు శాంక్షన్ చేయించాను నేనే. దానికి 17 కోట్ల నిధులు వచ్చినాయి, టెండర్లు కూడా అయిపోయినాయి, ఇప్పుడు వర్క్ బిగిన్ చేస్తున్నారు. 3వ స్ట్రెచ్ కింద యానాదిరెడ్డి బొమ్మ దగ్గర నుంచి ముసునూరులో ఉన్నటువంటి బైపాస్ వరకు 4.6 కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి రోడ్డుని 6 లైన్స్ రోడ్డుగా, 4 లైన్స్ కాదు 6 లైన్స్ రోడ్డుగా ఈరోజు దాన్ని అభివృద్ధి చేస్తున్నాం. దాన్ని కూడా రేపటి రోజున బీసీ జనార్దన్ రెడ్డి రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి వాళ్ళ చేత దాన్ని కూడా R&B మినిస్టర్ చేత దాన్ని కూడా శంకుస్థాపన చేయడానికి సిద్ధం చేస్తున్నాం. సూపర్ సార్. అయితే మీరు రాజకీయాల్లో రావడానికి ముఖ్య కారణం ఏంటి సార్? నాకు సేవ చేయాలనేది ఒక తపన. పేదరికం అంటే చూశాను, పేదరికంలో వాళ్ళ ఇబ్బందులు చూశాను, ఒక ఆఫీస్కి వెళ్ళి పేదవాడు పడే తపనను చూశాను. అదే నా జీవితంలో సేవ అనే దానికి నాంది పలికింది. కాబట్టే స్టూడెంట్స్ రోజుల నుంచి రాజకీయాల్లో ఉన్నా, తర్వాత మండలాధ్యక్షుడిని అయ్యాను. ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడే నాకు స్ఫూర్తి. ఆయన నిరంతరం కూడా ఈ రాష్ట్రం కోసం ఆయన తీసుకునే నిర్ణయాలు, ఆయన కఠోరమైన సాధన, రాష్ట్రం అభివృద్ధి చెందాలనే తపన, అందరి రాజకీయ నాయకులు పదవులు ఎంజాయ్ చేయాలనే తపన ఉంటుంది. ఒక్క నాయకుడైన చంద్రబాబు నాయుడికి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే తపన ఉంటుంది. ఆయన స్ఫూర్తితోనే నేను 2014 నుంచి తెలుగుదేశంలో కొనసాగుతున్నా. అదే ఆయన స్ఫూర్తే నాకు ఈరోజు ఈ బలం. ఆయనే నాకు పిలిచి ఈరోజు ఈ టికెట్ ఇచ్చి కావలికి సేవ చేసే భాగ్యాన్ని ఇచ్చాడు. నా వల్ల అంటూ తెలుగుదేశం పార్టీకి, మా నాయకుడు చంద్రబాబు నాయుడికి, మా యువ నాయకుడికి లోకేష్ బాబుకి ఏ ఒక్క రోజు కూడా ఇబ్బంది రాకూడదనే
ఈరోజు అవినీతి రహితమైనటువంటి విధంగా ఈరోజు నేను అభివృద్ధి పనులు చేసుకుంటూ పోతూ ఉన్నా. వారే నా స్ఫూర్తి. సార్ నిన్న మేము చూసిండే అంటే నేను ఇక్కడ ఆఫీస్ దగ్గరికి వచ్చినప్పుడు చాలా మంది జనాలు వచ్చి సార్ మా చెరువులో నీళ్ళు వస్తలేవు అంటే మీరు నిన్న ఫోన్ చేసి మాట్లాడారు కదా, ఇదంతా నేను అబ్జర్వ్ చేసినప్పుడు సార్ నేను సీరియస్గా చెప్తున్నాను, మా ఎమ్మెల్యే దగ్గరికి నేను ఇప్పటి వరకు ఇట్లా నిలబడి మాట్లాడిందే లేదు సార్. నేను 2 times ఎమ్మెల్యేకి ఓటేసాను. ఇలా అంటే ఇంత ఫ్రీగా ఉండే ఎమ్మెల్యేనే నేను ఇప్పటివరకు చూడాల, జనాలతో కలిసిపోయే ఎమ్మెల్యేనే నేను ఇప్పటివరకు చూడాల. అంటే జనాలు అంటే ఎందుకు సార్ మీకు అంత ఇష్టం? ఎమ్మెల్యే అనే పదవి ప్రజాప్రతినిధి, ప్రజలు ఇచ్చిన ఓట్లే. మేము సంపాదించుకున్న ఆస్తి కాదు ఎమ్మెల్యే పదవి అనేది, ప్రజలు ఇచ్చినటువంటి ఆస్తి. వాళ్ళందరికీ మనం సేవ చేస్తామని మనం నమ్మి మనకు ఓట్లు వేసినప్పుడు వాళ్ళకి జవాబుదారీగా ఉండాల్సినటువంటి బాధ్యత మనది. వాళ్ళ ఇంటి దగ్గర మొదలుకొని మన దగ్గరకు వచ్చేంత వరకు ఎలా మాట్లాడాలి, ఎలా కలవాలి అనేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని ఒక 2 నిమిషాలు మనం వాళ్ళతో మాట్లాడిస్తే వాళ్ళు చాలా ఆనందపడతారు, హ్యాపీగా ఫీల్ అయిపోతారు. వాళ్ళని వచ్చినప్పుడు మనం బాధ పెడితే వాళ్ళ మనసు కొంచెం బాధేస్తుంది, ఇటువంటి వ్యక్తినా మనం గెలిపించుకుందని. కాబట్టి ఏ ఒక్క వ్యక్తి కూడా ప్రతి ఒక్కడు హృదయంలో ప్రేమ అందరికీ సమానంగా ఉంటుంది. మాట్లాడే విధానం తెలియక కొంతమంది మాటలు వేరుగా ఉండొచ్చేమో, కానీ వాళ్ళ మనసుల్లో ఉండే భావాన్ని అర్థం చేసుకోగలిగితే తప్పకుండా వాళ్ళని మనం ప్రేమించాలనిపిస్తుంది, వాళ్ళ మాటలు వినాలనిపిస్తుంది, వాళ్ళకి పని చేయాలనిపిస్తుంది. నాకు పని చేయటం ఇష్టం, పేదవాడి కళ్ళల్లో ఆనందాన్ని చూడటం ఇష్టం. కాబట్టి నిరంతరం కూడా నేను ప్రజల కోసం ఉదయం 9 నుంచి రాత్రి 10 దాకా ప్రజా జీవితంలోనే ఉంటుంది. ఇప్పుడు కూడా యాక్చువల్లీ బయటికి వెళ్ళే మీటింగ్ ఉన్నాయి, సో ఈ వీడియో కోసం అవునండి. అయితే సార్ వైసీపీ ఎక్స్ఎమ్మెల్యే ఉన్నారు కదా, ఆయన ఓడిపోవడానికి ముఖ్య కారణం ఏమంటారు సార్? అంటే 5 సంవత్సరాలు అధికారంలో ఉండి ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు ఇట్లని చెప్పి ఈ కావలి ప్రజలు చాలా మందితో మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది. సో మీరు అధికారంలోకి వచ్చాక రోడ్లు వేయడం జరిగింది, చెరువు అనేది మంచి చెప్పియడం జరిగింది. ఇంకో ముచ్చట ఏంటంటే రీసెంట్గా అన్న ఎక్కడన్నా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాము, మీరు బండి మీద వెళ్తా ఉన్నారు అంటే వర్షం వచ్చి ఒక రోడ్డు అనేది ఖరాబ్ అయింది, అప్పటికప్పుడే మీరు బండి మీద నుంచి దిగి, సో అది నేను వీడియో చూసి దాని గురించి మాట్లాడాను. అంటే ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే కూడా అంటే పవన్ కళ్యాణ్ గారు నీళ్ళల్లో తిరగడం చూశాను, ఆ తర్వాత నారా లోకేష్ గారు కూడా వెళ్ళడం చూశాను, చంద్రబాబు గారు కూడా వెళ్ళడం చూశాను, ఆ తర్వాత మిమ్మల్ని చూశాను నేను. సో దాని గురించి చెప్పండి సార్ మీరు. అంటే ముఖ్యంగా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు పుట్టుక నాలాగే పేదరికంలో పుట్టిన, సంపాదించిన తర్వాత బెంగళూరులో సెటిల్ అయిన తర్వాత లగ్జరీ లైఫ్కి అలవాటు పడ్డ వ్యక్తి. అతను అంగు ఆర్భాటాల మధ్య పదవిని ఎంజాయ్ చేయాలని రాజకీయాల్లోకి వచ్చాడే కానీ ప్రజలకి జవాబుదారితనంగా ఉండాలని రాజకీయాల్లోకి రాలేదు. కాబట్టి ఆయనకి ప్రజా జీవితంలో ఉండే అవసరాలు, ప్రజల ఇబ్బందులు ఆయనకు అవసరం లేదు. ఆ ఎమ్మెల్యేనే 3 అక్షరాల పదవిని ఎంజాయ్ చేయటం అతను ధ్యేయంగా పెట్టుకున్నాడు. కాబట్టి 2 ధనార్జనని ధ్యేయంగా పెట్టుకున్నాడు. కాబట్టి కావలనే ఒక వ్యాపార సంస్థగా మార్చాడు. ఎక్కడో సంపాదించి ఇక్కడ సేవ చేసి ఉంటే బాగుండేదేమో, కానీ కావాలనే ఒక ఆర్థిక వనరుగా ఒక ప్లాట్ఫామ్గా పెట్టుకొని ఇక్కడే గ్రావిల్ మొదలుకొని గంజాయి దాకా చేయాల్సినటువంటి అన్ని వికృతమైన చేష్టలన్నీ చేశాడు. కాబట్టి కావలి ప్రజలు శాంతి కాముకులు, ఎవరు కూడా ఎవరిని కూడా కించెత్తు కూడా మాట అనరు. కానీ ప్రజా కోర్టులో వాళ్ళు తీర్పునిచ్చారు. దేశ స్వతంత్రం వచ్చిన తర్వాత కావలి గడ్డ మీద జరిగిన ఎన్నికల్లో ఏ ఒక్క ఎమ్మెల్యేకి ఓటమి చెందనంత ఓటమిని ఆయనకిచ్చి మా కావలి ప్రజలు తీర్పునిచ్చారు. ఇప్పటికైనా అతనిలో మార్పు వస్తుందేమో ఎదురు చూస్తున్నాం. కానీ అతనిలో ఇప్పటికి కూడా వాళ్ళ గురువు గారి లక్షణాలే ఆయన పునికి పుచ్చుకున్నాడు. ఆయన రఫ అంటాడు, ఇతను తెంచతానంటాడు. ఇద్దరిది ఒకే బాట, ఇద్దరు బాడీ లాంగ్వేజ్ అట్టే ఉంటుంది, ఇద్దరు మాట తీరాలే ఉంటుంది. వాళ్ళకి తెలిసిందల్లా ఎదుటోడిని దాచుకోవటం. ఎదుటోడు ప్రాణాలు పోతున్నా కూడా వాళ్ళకి ఏం లేదు, దీని మీద ఎంత డబ్బులు వస్తాయో లెక్కలేసుకుంటాడు. కాబట్టి మా కావలి ప్రజలు అతన్ని తిరస్కరించారు. బహుశా ఇకనంటూ ప్రజా కోర్టులో అతనికి ప్రజల తీర్పులో ఎప్పుడు కూడా విజయం అనేది వరించదు అనేది కావలి ప్రజల టాక్. గత 5 సంవత్సరాల విధ్వంసమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఒక మేనిఫెస్టో ఇచ్చారు, మేము 9 పథకాలు అమలు చేస్తామని. అంటే వాళ్ళు చెప్పింది ఆ 9 చేస్తామన్నారు, అంటే రోడ్లు వేస్తామని చెప్పలా. మేము అపార్థం చేసుకున్నాం. ఇవన్నీ రోజువారీ ఉండే అదనంగా 9 చేస్తారు అనుకున్నాం. కానీ మేము చెప్పింది 9,
రోడ్లు వేస్తామని చెప్పలేదు, చెరువులు మరమ్మతులు చేస్తామని చెప్పలేదు, ప్రజలకు మంచినీళ్ళు ఇస్తామని చెప్పలేదు, ప్రజలకి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తామని చెప్పలేదు. కాబట్టి మేము అన్నీ చెప్పలేదు కదా, మేము ఎందుకు చేస్తామన్నారు. అంటే పరిపక్వత లేని వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎట్టుంటుంది అనే దానికి నిదర్శనం జగన్మోహన్ రెడ్డి గారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు చాలా సార్లు మాట్లాడడం జరుగుతుంది. 2029లో మేము అధికారంలోకి వస్తే రప్పా గిట్ల అని చెప్పి డైలాగులు కొడతా ఉన్నారు. వాళ్ళ ఎమ్మెల్యేలతో రెచ్చగొట్టేలా మాట్లాడిస్తా ఉన్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అయ్యే అవకాశం ఉందా సార్? ఇక్కడ ఉండేది యువ నాయకుడు లోకేష్ గారు. 40 సంవత్సరాల వయసులోనే పాదయాత్రలోనే ఒక ప్రభంజనాన్ని సృష్టించినటువంటి వ్యక్తి. ఆ ప్రభంజన సుడిగాలిలో 11 సీట్లకు పతనమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు ఆయన చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, చంద్రబాబు గారు తీసుకునే నిర్ణయాలు, మోడీ ప్రభుత్వం తీసుకునే మార్గదర్శకాలు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు, నలుగురు 4 దిక్కుల్లాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపలా కాస్తున్నారు. అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోతున్నారు. ఈ రోజు ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారు. ఈ రోజు ప్రశాంతంగా ప్రజలు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈరోజు ప్రజలు ఆనందంగా జీవిస్తున్నారు. ఆస్తులకు భద్రత వచ్చింది, బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయి, ఇండస్ట్రీలు విపరీతంగా మన ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి. ఈ టైంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గురించి ఆలోచించేటువంటి పరిస్థితులు లేరు. ప్రజలు మర్చిపోయారు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు ఆ ఉనికి కోసం రోడ్డెక్కి అంటే పాజిటివ్ గా మాట్లాడితే గుర్తింపు రాదేమో, నెగటివ్ గా మాట్లాడి విలనిజానికి దిగారు. కానీ విలనిజం ఈ రోజు పనిచేస్తుంది. ఆఖరికి సినిమా క్లైమాక్స్ లో హీరోయిజం స్టార్నే ముందుకు వస్తుంది. 2029లో కూడా మళ్ళా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో, యువ నాయకుడు లోకేష్ బాబు గారి నాయకత్వంలో మళ్ళా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ఇంతకంటే ఇంకొక సీటు పెరిగి ప్రపంచం సృష్టించబోతుంది. చూస్తారు 2029 ఎన్నికల్లో జగన్ యొక్క పరిస్థితి ఏందో. ప్రజలు తిరస్కరించడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను 34 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాను, ఇళ్ల స్థలాలు ఇచ్చాను గిట్లని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. అంటే ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ చోరీ చేస్తా ఉన్నారు గిట్లని చెప్పి మాట్లాడుతా ఉన్నారు కదా రీసెంట్ గా వీళ్ళు చాలా మంది. సో నిజంగా చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ చోరీ చేసే వ్యక్తేనా? ఒక్కటే అండి, ఆయన 34 లక్షల ఇళ్ల స్థలాలు అనేది ఇచ్చారు అంటే నిజంగా ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి ఇళ్ల స్థలం అవసరం. నిజంగా అవసరం ఉన్న వ్యక్తి ఇళ్ల స్థలం తీసుకుంటే ఎందుకు ఆ ఇళ్ల స్థలాల్లో ఇప్పుడు ఇల్లు కట్టుకొని ఎందుకు చేరలేదు? అది శ్మశానాలు. కారణం వాళ్ళ బినామీలకు ఇచ్చుకున్నారు ఆస్తులు. అవును, వాటిని బ్యాంకుల్లో పెట్టుకుని లోన్లు తెచ్చుకోవడానికి వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చారు. నిజమైన లబ్ధిదారులకు ఇవ్వలేదు. ఇచ్చిన స్థలాలన్నీ కూడా శ్మశానాల పక్కన ఊర్లకి 5 కిలోమీటర్ల దూరంలో ఇస్తే వాళ్ళంతా కూడా నిరుపేదలు. వాళ్ళు పట్టణానికి వచ్చి పాచి పనులు కానించి, ఆటోలు కానించి, షాపుల్లో పని చేసుకునే దాని కానించి, రోజువారీ కూలీ చేసుకునేటువంటి వాళ్ళకి రవాణా సౌకర్యాలు లేనటువంటి ప్రాంతాల్లో వాళ్ళ భూములు, వైసీపీ వాళ్ళ భూములు ఎక్కువ రేటుకు అమ్ముకోవడానికి, వాళ్ళకి డబ్బులు కట్టడానికి అవసరమైనటువంటి భూముల్ని సెలెక్ట్ చేసి ఆ స్థలాలు ఇస్తే ఈరోజు ప్రజలు తిరస్కరించారు ఆ స్థలాలు. ఏ ప్రజాభిప్రాయం లేని ఏ పని చేసినా అది విఫలమే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి 34 లక్షలు అన్నది ఆయన జోబీలో కవర్లో పెట్టుకోవడానికి పనికొచ్చింది తప్ప పేదవాళ్ళు నివసించడానికి పనికి రాలేదు. కాబట్టి ఆ 34 లక్షల మంది ఈరోజు చంద్రబాబు నాయుడు వైపు మళ్ళా చూస్తున్నారు. మాకు ఎక్కడో దగ్గర చేసిన పొరపాటు, మేము సంతకం పెట్టిన పాపానికి ఈ రోజున ఇల్లు లేక అలమటిస్తున్నాము, మాకు కాలనీలు ఇప్పించండి అయ్యా అని చెప్పి ఈరోజు ఆ కాగితాలన్నీ ఎత్తుకొచ్చి మా దగ్గరికి కొంతమంది అయితే చించిపోతున్నారు. మా దగ్గర ఈ కాగితాలు దేనికి పనికి రావని జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన కాగితాలు చించి మా దగ్గర వేసిపోయి బాధపడిపోతున్నారు. మా జీవితాలు ఇంక 20 ఏళ్ళు దాకా ఇంతేనా, మేము కాలువ గట్ల మీద బతకాల్సిన అవసరమేనా, దుర్మార్గుడు మమ్మల్ని ఇంత బలి చేశాడని చెప్పి ఈరోజు ప్రజలు నిజంగా నా ముందు మాట్లాడిపోయారు. అయితే సార్, భూరక్ష అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రాళ్ళు, అదే మన పునాది రాళ్ళు, సమాధి రాళ్ళు కూడా చెప్పుకోవచ్చు. సో ఆ రాళ్ళు నాటే కార్యక్రమంలో 4 అంటే దరిదాపులు మొత్తం చూస్తే, అంటే పేర్ని నాని గారు రీసెంట్ గా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. ఆ పునాది రాళ్ళకి, అదే సమాధి రాళ్ళకు పెట్టిన ఖర్చు 500 కోట్లు సార్. 700 కోట్లు. జగన్ ఫోటో పెట్టుకున్నారు, జగన్ అన్న భూరక్ష అని చెప్పి ఫోటో పెట్టుకున్నారు. సో ఇంత డబ్బు వేస్ట్ చేశారు కదా. సో ఏం సిగ్గుపడకుండా, ఏం బాధపడకుండా జనాల ముందుకు వచ్చి మాట్లాడుతా ఉన్నారు వీళ్ళు. ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి విధ్వంసమే కదా. ప్రజావేదిక విధ్వంసంతో స్టార్ట్ అయినటువంటి తన విధ్వంస ప్రక్రియ అన్ని రకాలుగా
స్కూల్స్ మీద కూడా వాళ్ళ పార్టీ కలర్, అవును, ప్రభుత్వ కార్యాలయాల మీద కూడా వాళ్ళకి పార్టీ కలర్. అవును, ప్రభుత్వానికి ఒక రంగు ఉంటుంది, ఒక పక్షి గుర్తుంటుంది, ఒక జంతువు ఉన్నట్టే రంగు ఉంటే ప్రభుత్వ రంగును వేయాల్సినటువంటి వాటి మీద కూడా వాళ్ళ పార్టీ రంగులు వేసుకొని బతికినటువంటి పరిస్థితి. కోర్టు తిడితే ఎన్ని కోట్ల నష్టం ఈ భారత రాష్ట్ర ప్రభుత్వం భరించిందో మనకు తెలియాలి. దీని మీద వాళ్ళ పార్టీకి నోటీసులు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయాలి, ఆ చట్టాన్ని తీసుకురావాలి. అదే విధంగా రాళ్ళు, ప్రజలు వాళ్ళ భూములు వాళ్ళ హద్దు రాళ్ల మీద కూడా తన పైచాచిక ఆనందం, ఆయన ఫోటో, వాళ్ళ పాస్బుక్ల మీద వాళ్ళ తండ్రి ద్వారానో తల్లి ద్వారానో తాతల ద్వారా సంక్రమించిన ఆస్తితో వాళ్ళు కొనుక్కున్న ఆస్తిలో వాళ్ళ పేర్లు కాకుండా ఆయన పేరు వేసుకొని ఆయన పైచాచిక ఆనందం, ఈ పైచాచిక ఆనందం తలకెక్కబట్టే ప్రజలు తలదించుకునేటట్టు తీర్పిచ్చి తరిమి కొట్టారు. ఇక జీవితంలో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయ్యేటువంటి యోగం జగన్మోహన్ రెడ్డికి లేదన్నంతగా తీర్పిచ్చారు ప్రజలు. ఇప్పుడు రీసెంట్ గా తిరుపతి లడ్డు ఇష్యూ గురించి మీకు ఐడియా ఉందా సార్? అంటే దాంట్లో లడ్డు కల్తీ చేశారు గిట్లని చెప్పి ఆరోపణ అనేది ఉంది. అయితే రీసెంట్ గా సిట్ విచారణ ఇస్తే దాంట్లో 0 మిల్క్ యాడ్ చేయకుండా, అంటే మిల్క్ అనేది యాడ్ చేయకుండా నెయ్యి అనేది చేసిరు వీళ్ళు. సో దీన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏమంటా ఉన్నారు అంటే అసలు కల్తీ చేసిరు గిట్లని చెప్పి అన్నారు కదా. అంటే ఆ రోజున మనం అన్నాము, ఆ రోజున జంతువుల కొవ్వు కలిపాం గిట్లని చెప్పి అన్నాం కదా. సో దానికి మేము అసలు కల్తీ చేయలేదు, ఒరిజినల్ గా నెయ్యి వేసాం గిట్లని చెప్పి ఈ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళు తెగ ప్రచారం చేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాలి ఇట్లని చెప్పి కోరుతా ఉన్నారు. సార్ వీటి గురించి ఏమైనా చెప్పాలా మీరు? దొంగ 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 అని అరుస్తుంటే ఎవరు ఏం చెప్పలేరు. దొంగతనం చేసినవాడికి కొంచెం సిగ్గుపడాలి. ఒకటి, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి ఆవు గడ్డి మేస్తే గడ్డిలో తేడా వచ్చిందని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ప్రజలకి సందేశం ఇస్తున్నాడు అంటే వాళ్ళు అన్నీ వదిలేశారని అర్థం. వదిలేసిన వాళ్ళ గురించి ఎంత చెప్పినా వాళ్ళ మార్పు రాదు. మార్పు అంటూ మనం చెప్పబల్లే ప్రజలు ఇచ్చారు, మళ్ళా 29లో కూడా దాంట్లో ఇస్తున్నారు. 100కి 100 తిరుమల కొండ పైన జరిగిన అవినీతి 100కి 100 లడ్డులో జరిగింది. ఇంకా సిట్టు ఇంకా పూర్తి నివేదిక ఇస్తుంది, వాస్తవాలు బయటకు వస్తాయి. ఈ లోపలే వాళ్ళు దొంగని అరవటం స్టార్ట్ చేశారు తప్ప. సార్ కొంచెం టైం ఇస్తే, అంటే మీకు కావాలి ప్రజలు ఈ క్వశ్చన్స్ అడగమని చెప్పి నాకు అన్నారు. సో అది నేను చెప్తాను. ప్రజలు ఎక్కువగా, అంటే మీ కావాలి ప్రజలు ఎక్కువగా మేజర్ గా చెప్పే కంప్లైంట్ ఏమన్నా ఉన్నాయి అంటే మీ దగ్గరికి వచ్చి ఈ కావలిలో మనకి ఈ సమస్య ఉంది ఇట్లని చెప్పి మీ కావలి ప్రజలు ఏ రోజైనా చెప్పడం జరిగిందా? అంటే ప్రజల్లో ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైనటువంటి సమస్యలు ఉంటాయండి. భూ సమస్యలు ప్రధానంగా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే కావలి నియోజకవర్గం అగ్రికల్చర్కి పెట్టింది పేరు. కాబట్టి గత గవర్నమెంట్లో జరిగినటువంటి రీసర్వేలో విపరీతమైనటువంటి లక్షలాదిగా సమస్యలు ఉత్పన్నమైనవి. నోషల్ ఖాతాలు, అదేవిధంగా రీసర్వేలో వాళ్ళకు ఉన్నటువంటి భూమి కంటే తక్కువ భూమికి ఎంజాయ్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితుల మీద ప్రజలు ఉన్నారు. వీటన్నిటిని కూడా ఇప్పటికే మేము చాలా సమస్యలు పరిష్కారం చేస్తూ ఉన్నాం. ఎప్పటికప్పుడు రెవెన్యూ అధికారులతో రివ్యూ చేసుకుంటూ సమస్యలన్నింటినీ పరిష్కారం చేస్తున్నాం. రేపు అసెంబ్లీ అయిపోయిన తర్వాత గ్రామాన ఇంట కార్యక్రమాన్ని కూడా పెడుతున్నాం. గ్రామాల్లో కూడా ఆ సమస్యలన్నీ పరిష్కరించే విధంగా కూడా ప్రయత్నం చేయబోతున్నాం. సార్ వైసీపీకి ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి? టీడీపీకి ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి సార్? టీడీపీకి కార్యకర్తలే బలం. కార్యకర్తలు విస్తారంగా ఉండేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అందరినీ గుర్తించేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త సేవా తత్పరతతో పనిచేస్తాడే తప్ప అవినీతితో పనిచేయనటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి ఏకైక పార్టీ, క్రమశిక్షణ గల పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా వైసీపీలో కార్యకర్తలు అందరూ కూడా అవినీతికి అలవాటు పడ్డటువంటి వ్యక్తులు. వాళ్ళు ఒకరినొకరు ప్రజలను దోచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మాలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటుంది, వాళ్ళల్లో దోచుకునే తత్వం. కాబట్టి ఒకరి గురించి ఒకరు బయట చెప్పుకోకుండా ఉండే మనస్తత్వం వాళ్ళల్లో ఉంటుంది. వాళ్ళు నిరంతరం కూడా ఎక్కడ ఏది దొరుకుతుందో దాన్ని
సాధిద్దాం అనేటువంటి అంటే దోచుకుందాం అనేటువంటి భావంలో వాళ్ళు ఉంటారు, మా వాళ్ళు పని చేద్దాం అనేటువంటి భావంలో ఉంటారు. ఆ పని చేసే క్రమంలో కాంపిటీషన్ మా వాళ్ళలో ఉంటుంది. కాబట్టి అంతర్గత ప్రజాస్వామ్యం మాలో ఎక్కువ ఉంటుంది. అంతెందుకు సార్, భూముల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్నాను. వివేకానంద గారి సతీమణి భూమిని దోచేసుకున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. వాళ్ళకి ఎవరైనా కావాలి. అయితే ఇక్కడ లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు దళితుల మీద చాలా వరకు దాడులు జరిగినాయి. సో ఇక్కడ మన ఎమ్మెల్యే గారు, అదే మీ ఎక్స్ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు కూడా దళితుల మీద చాలా సార్లు దాడి చేయించారు. సో వాళ్ళకి మీరు అండగా ఏ రోజైనా నిలబడ్డారు సార్? అంటే అండగా నిలబడ్డాం, కానీ నారా లోకేష్ గారు కూడా ఈడికి వచ్చి మాట్లాడడం కూడా జరిగిందంట. సో వాటి గురించి ఏమని చెప్తారా? వాళ్ళకు కులం కాదండి, ప్రతి వ్యక్తిని దోచుకోవటం. అది దళితుల కాదనే కాదు, ప్రతి వ్యక్తి అడ్డం వస్తే పార్సిల్ చేసి ఇంటి దగ్గర తీసుకుపోయే సంస్కృతి ఉన్నటువంటిది వాళ్ళు. ఒక ప్రొఫెషన్ లో అత్యున్నతమైన స్థాయిలో ఉన్నటువంటి ఒక డాక్టర్ మాస్క్ అడిగితేనే అతన్ని పిచ్చివాడు అని చెప్పి చిత్రీకరించి దాన్ని చంపినటువంటి వైనం. మా కావల్లో కరుణాకర్ అనేటువంటి వ్యక్తి చేపలు పట్టుకోవడానికి అడిగిన దానికి అతన్ని ఇబ్బందులు పెడితే అతను పురుగు మందు తీసుకొని చనిపోయేటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి. కనీసం వాళ్ళని పరామర్శ కూడా పోనటువంటి పరిస్థితి వాళ్ళది. వాళ్ళకి ప్రాణాలు అవసరం లేదు, మానాలు అవసరం లేదు. వాళ్ళకి తెలిసిందల్లా ధన దాహం. ఆ దాహంలో ఎవరు అడ్డొచ్చినా చేస్తారు. కానీ ఈ రోజు మా ప్రభుత్వం ముఖ్యంగా ప్రతి మహిళని ఈ రోజు ఎక్కడ మహిళలకి రక్షణలో ఎటువంటి లోపం లేకుండా ఈ రోజు ప్రభుత్వం చూస్తుంది. స్థానిక ఎమ్మెల్యేగా నేను ఎప్పటికప్పుడు పోలీసు వారితో ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తున్నాం. అదేవిధంగా దళితుల మీద కానీ ఎక్కడ ఏ ఒక్కరి మీద కూడా ప్రాణమాన రక్షణలకి ఎక్కడ ఇబ్బంది రాకుండా కూడా ఈరోజు చూస్తున్నాం. కాబట్టి మా కావలిలో ఈ 18 నెలల కాలంలో జరిగినటువంటి క్రైమ్ రేషియో తీసుకుంటే గతంలో కంటే దాదాపు 75% తగ్గిపోయింది ఇక్కడ. ఎందుకంటే అందరినీ కూడా మేము ఇక్కడ కాపాడుతున్నాం. ఇక్కడ ఎలక్షన్ అయిపోయింది కాబట్టి ఎక్కడ కూడా పార్టీల కంటే కూడా ప్రశాంతతకి ఇవ్వాలి. ఇక్కడ అందరూ స్వేచ్ఛగా జీవించాలి, స్వేచ్ఛగా బతకాలి, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి. వాళ్ళకి ఆ స్వేచ్ఛని ఇవ్వగలిగితేనే వాళ్ళు ధైర్యంగా ఎక్కడికైనా పోయి పని చేసుకోగలరు. కాబట్టి ఆ ధైర్యాన్ని నింపాం కాబట్టి ఈరోజు ప్రజలు ఆనందంగా కావాలని జీవించగలుగుతున్నారు. సార్ ఇప్పుడు లాస్ట్ తీసుకుందాము. అంటే ఈ కావలి ప్రజలకి ఇంకా పదవి కాలం ఉంది కాబట్టి ఈ పదవి కాలం అయ్యేంత వరకు నేను ఈ కావలిలో ఇది చేసి చూపిస్తాను గిట్ల అని చెప్పి వాళ్ళకి చెప్పే మాట ఏమైనా ఉందా సార్? ఇక మా కావలి అగ్రికల్చర్ గా ప్రధానమైనటువంటి ప్రాంతం. అగ్రికల్చర్ గా మేము ఈరోజు సస్టైనబిలిటీలో ఉన్నాం, ఇబ్బంది లేని పరిస్థితుల్లో ఉన్నాం. ఇంకా పారిశ్రామిక ప్రగతిని తీసుకురావాలి కావలికి. కాబట్టి ఈరోజు దామారం ఎయిర్పోర్ట్ కానీ బీపీసీఎల్ ఇండస్ట్రీ కానీ ఇంకా నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ కావలికి వస్తున్నాయి. ఎప్పుడైతే ఇండస్ట్రీలు కావలిలో ఏర్పాటు చేస్తావో ఈ కావలి పట్టణం డబల్ గా విస్తరించడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే ఈ కావలి విస్తరణ జరుగుద్దో కావలిలో ఉన్న వ్యాపారస్తులు అందరికీ కూడా ఉపాధి పెరుగుద్ది. ఇక్కడ ఉన్నటువంటి అన్ఎంప్లాయీస్ అందరికి కూడా ఉపాధి దొరుకుద్ది. అదే ధ్యేయంతో కావలిలో నిరుద్యోగం అనేది లేకుండా చేయాలి అనేటువంటి దృఢ సంకల్పంతో ఈరోజు మేము పనిచేస్తున్నాం. దాన్ని సాధిస్తామని కూడా నమ్మకంతో ఈరోజు ముందుకు పోతున్నాం. తప్పకుండా పారిశ్రామిక ప్రగతితో పాటు మా ప్రాంతంలో ఎడ్యుకేషన్ పరంగా కానీ లేదంటే మా పిల్లలందరికీ కూడా ఉద్యోగాలు కానీ వచ్చే విధంగా ఒక ప్లానింగ్తో కూడా ముందుకు పోతున్నాం. రాబోయే కాలంలో కావలి ఒక మంచి పారిశ్రామిక వాడగా అభివృద్ధి చెందేటట్టుగా మేము అడుగులు వేయబోతున్నాం. సార్ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే కూటమి పొత్తుతో వచ్చింది కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీని ఓడించింది, జగన్మోహన్ రెడ్డి సింహం సింగిల్ గా వస్తా ఉన్నాడు, మీకు కూడా దమ్ముంటే సింగిల్ గా రండి గిట్లని చెప్పంటా ఉన్నారు. అంటే ఈ గెలవడానికి దమ్ముతోనే ఏమైనా సంబంధమా సార్? అంటే ఈ రాజకీయాల్లో దమ్ములతోనే ఏమైనా సంబంధం అంటారా? రాజకీయం యుక్తితో సంబంధం, రాజకీయం సేవతో సంబంధం, రాజకీయం ప్రజా తీర్పుతో సంబంధం, ఇక్కడ పోటీ చేసే వ్యక్తుల యొక్క క్యారెక్టర్ మీద సంబంధం. వీటన్నిటిని కలగలిపితే ప్రజా కోర్టులో విజయం. అక్కడ ఎవరు వచ్చారు ఎలా వచ్చారని కాదు, ఎంత ఓడిచ్చారు, ఈ రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధిలో నడుపుతున్నారు అనేది చూస్తారు తప్ప ప్రజలు ఇవన్నీ చూడరు. ఆయన సింగిల్గా వచ్చాడా, సింహంలాగా వచ్చాడా, ఆయన పిల్లిలాగా వచ్చాడా, పులిలాగా వచ్చాడా, పిల్లిలాగా వచ్చాడా ప్రజలు చూడరు. ప్రజలు ఎవరి వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, ఎవరి వల్ల ఈ రాష్ట్రంలో
అందరికీ ఉపాధి దొరుకుతుందని నమ్ముతారో వాళ్ళకే ఒక్కసారి అవకాశం ఇవ్వమని ఆయన అడిగితే ఆ ఒక్కసారి అడిగాడు కాబట్టి ఆ ఒక్కసారి ఆయనకి ఇచ్చారు. ఆ తర్వాత 2 పంగనామాలు పెట్టారు ప్రజలు. ఇంకా కాబట్టి 11తో ఇచ్చినారంటే 2 నామాలు పెట్టేశారు, అయిపోయింది. ఇంకా అతను దాంతోనే ఆగిపోతాడు కూడా జీవితంలో. కాబట్టి ఎక్కడొచ్చాడు, ఎట్టొచ్చాడు, ఏం చేశాడు, ఇవి కాదు కావాల్సింది. ప్రజాక్షేత్రంలో ప్రజలు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకి సేవ చేసి మళ్ళా గెలిచారా లేదనేది కావాలి తప్ప ఇది కాదు. అందుకనే రాష్ట్ర చరిత్రలో సింగిల్ డిజిట్లకు పడిపోయిన ఎప్పుడన్నా జరిగిందంటే అది ఒక జగన్గా జరిగింది. అది జగన్కి ఇచ్చిన ప్రజలు ఇచ్చినటువంటి గిఫ్ట్ అది. అయితే ఇప్పుడు మనం ఒక గేమ్ ఆడదాం సార్. అంటే లోకేష్ గారి పేరు చెప్పగానే మీకు ఏ జంతువు ఒక గేమ్ ఆడదాము. ఇప్పుడు నేను కొన్ని పేర్లు చెప్తా ఉంటాను. సో మీకు వాళ్ళకి ఏ పేరు గుర్తుకొస్తుందో అది చెప్పండి సార్. ఫస్ట్ చంద్రబాబు గారు చూస్తా అంటే మీకు ఏం గుర్తుకొస్తుంది? చంద్రబాబు గారు ఒక లైన్ అండి. అతను దేన్నైనా ఎక్కడైనా తన సంపదను సృష్టించగలడు. జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి పిల్లి. నారా లోకేష్ టైగర్. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు ఒక అల్టిమేట్. హోంమంత్రి అనిత గారు ఒక నిబద్ధత గల కార్యకర్త. ఆర్కే రోజా. ఐరన్ లెగ్. కుడాలి నాని. విశ్వాసం లేని వ్యక్తి. వల్లభనేని వంశీ. విశ్వాసం లేని వ్యక్తులకు పరాకాష్ట వంశీ గారు. అంబటి రాంబాబు. డాన్సులు తప్ప అభివృద్ధి తెలియని వ్యక్తి. విడుదల రజని. వేషధారణ తప్ప వర్తలేని నాయకురాలు. అనిల్ కుమార్ యాదవ్. హంగు ఆర్భాటాలు అరుపులు తప్ప దిగిందేమీ లేదు. భువనేశ్వరి గారు. నిబద్ధతకు నిలువ అర్థం. సీనియర్ ఎన్టీఆర్ గారు. మహానుభావుడు. వైఎస్ఆర్ గారు. నాయకుడు. వైఎస్ఆర్ గారు నాయకుడు. అంటే ఎందుకు సార్ జగన్మోహన్ రెడ్డి గారి ఫాదర్ ని, అంటే జగన్మోహన్ రెడ్డి గారిని మీరు పిల్లితో పోల్చారు? అంటే వాళ్ళ పండిత పుత్ర పరమసుంట. ఓకే, సూపర్ సార్. థ్యాంక్ యూ సార్, చాలా మంచిగా మాట్లాడారు. కావలి ప్రజలకి మీరు ఇలాంటి మంచి కార్యక్రమాలు చాలా చేస్తుంటూ పోవాలి. మీకు చాలా మంచి ప్లేస్ ఉంది సార్ ఇక్కడ. చాలా మందిని అడుగుండే నేను, చాలా మంచిగా రెస్పెక్ట్ ఇస్తా ఉన్నారు. సో మంచి పనులు చేసుకుంటూ అవ్వండి, వాళ్ళందరినీ మంచిగా చూసుకోండి. థ్యాంక్ యూ సార్. తప్పకుండా.